నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బాంబు పేలుడుతో దద్దరిల్లిన కొలంబో, 210 మందికి పైగా మృతి. బాంబు పేలుళ్ల సూత్రధారి జహ్రాన్ హసీన్, అనుమానితుని ఫోటో రిలీజ్ చేసిన శ్రీలంక పోలీసులు. శ్రీలంక పేలుళ్లపై స్పందించిన రాష్ట్రపతి, ప్రధాని అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రకటన. తమిళనాడు కురుప్పస్వామి ఆలయంలో తొక్కిసలాట, 4 మహిళల సహా 7 భక్తుల మృతి. జనసేన యువనేతలతో పవన్ కళ్యాణ్ భేటీ, ఎన్నికల్లో బూత్ మేనేజ్మెంట్పై చర్చ. కర్ణాటకలో చంద్రబాబు మళ్లీ ప్రచారం, జేడీఎస్ కాంగ్రెస్ తరపున ఎలక్షన్ క్యాంపెయిన్. టీడీపీ అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులతో రేపు చంద్రబాబు భేటీ, క్షేత్రస్థాయి పోలింగ్ పరిస్థితులపై ఆరా తీయనున్న ఏపీ సీఎం. ఎమ్మెల్సీగా రేపు జీవన్ రెడ్డి ప్రమాణం, అనంతరం గాంధీ భవన్లో సన్మానం. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం, పార్టీని విడిన మరో 3 నేతలు. హైదరాబాద్లో మళ్లీ ఉగ్ర ఛాయ, 4 అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ. రేణిగుంట రైల్వే స్టేషన్లో బ్లేడ్ బ్యాచ్ వీరంగం, విచక్షణారహితంగా దాడి, పలువురికి గాయాలు. విశాఖ డ్రగ్స్ కేసులో పలువురు అరెస్ట్, పోలీసుల అదుపులో కీలక నిందితుడు. బయటపడుతున్న ఇంటర్ బోర్డు తప్పిదాలు, జిల్లా టాపర్కు తెలుగులో 0 మార్కులు. విశాఖలో గాల్లో చక్రాలు కొట్టిన విమానం, భయాందోళనకు గురైన ప్రయాణికులు. అధికారంలోకి వస్తే రఫేల్ స్కామ్పై విచారణ, మోదీ జైలుకెళ్లక తప్పదన్న రాహుల్. ప్రధానిపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు, మోదీని చూస్తే భయమేస్తుందన్న ఎన్సీపీ అధ్యక్షుడు. సాధ్వికి మళ్లీ ఈసీ అక్షింతలు, రామమందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు. వెంకయ్యనాయుడు కోసం ప్రత్యేక రైలు భోగి, 5 స్టార్ సదుపాయాలతో డిజైన్ చేసిన ఇంజనీర్లు. త్రుడిలో తప్పించుకున్న సీనియర్ నటి రాధిక, బ్లాస్ట్కు ముందే సినిమాన్ గ్రాండ్ హోటల్ను ఖాళీ చేసిన నటి. కర్ణాటక ఎన్నికల్లో ధన ప్రవాహం, కారు టైరులో దాచిన 2 కోట్ల పట్టివేత. ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 34 మందికి గాయాలు. వింగ్ కమాండర్ అభినందన్కు వీరచక్ర, కేంద్రానికి సిఫార్సు చేసిన ఐఏఎఫ్. దాదాసాహెబ్ ఫిలాంథ్రోపిస్ట్ ఆఫ్ ది ఇయర్గా ఉపాసన, గర్వంగా ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్. మాల్దీవుల్లో ఐష్ అభిషేక్ ఫ్యామిలీ, పెళ్లి రోజు సెలబ్రేషన్స్లో బాలీవుడ్ కపుల్. పదిహేనవ ఓవర్లోనే లక్ష్య ఛేదన, కోల్కతాపై హైదరాబాద్ ఘన విజయం.